ఆచి చికెన్ మసాలా. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారా? త్వరలోనే ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారా? తమిళనాడులో టీవీకే విజయ్ తరహాలో తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని లెక్కలు వేసుకుంటున్నారా? మంత్రి పదవి రాలేదన్న ఆవేదనతోనే కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్నారా? అటు రాజగోపాల్ రెడ్డి నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీలోనూ హాట్ చర్చ జరుగుతోందా? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో మరో కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఆయన ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. కొద్ది రోజులుగా మంత్రి పదవి కోసం కాంగ్రెస్ హైకమాండ్పై ఎంత ఒత్తిడి చేసినా పని జరగటం లేదు. దాంతో విసిగిపోయిన రాజగోపాల్ రెడ్డి తానే కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారనే సమాచారం. ఇటీవల తమిళనాడులో నటుడు విజయ్ సొంత పార్టీ పెట్టారు. అక్కడ దశాబ్దాలుగా పాతుకుపోయిన డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలను మట్టు కల్పించారు. సీఎం సీటులో కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు రాజకీయ సమీకరణాలను చూసిన రాజగోపాల్ రెడ్డి తాను కూడా తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి రాజకీయాన్ని తిరగరాయాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తికి గురవుతున్న నేతలకు ఒక్కతాటిపైకి తీసుకొచ్చి తమిళనాడులో విజయ్ సర్కార్ తరహాలో అధికారం దక్కించుకునే ఆలోచనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారని ప్రచారం సాగుతుంది. తాజాగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో కళాకారుడు ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానంపై రూపొందించిన పుస్తకాన్ని రాజగోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. తాను ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడతానని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారిగా గళం విప్పింది తానేనని గుర్తు చేశారు. అందుకే అప్పటి సీఎం కేసీఆర్ లక్ష్యంగా చేసుకున్నారు. మునుగోడులో ఓడించేందుకు 100 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దించారు. ఏపూరి సోమన్న లాంటి కళాకారులకు అండగా ఉంటా. నేను గెలిపించిన ఓ ఎమ్మెల్యే కులం కార్డు అడ్డుపెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. రాజకీయాలను మార్చే శక్తి నాకుంది. నిజాయితీ కలిగిన వారు నా వెంట నిలిస్తే తమిళనాడు తరహాలో రాజకీయ మార్పు తీసుకురాగలమని ప్రకటించారు. అయితే తమిళనాడులో విజయ్ మాదిరిగా కొత్త పార్టీ పెట్టేందుకు రాజగోపాల్ రెడ్డి సిద్ధమవుతున్నారని ప్రచారం సాగుతుంది. గెలిపించిన ప్రజలు గాలి కొదిలేసి అధికారం ఉన్న దగ్గర పోయి కాలు నొక్కి దండం పెట్టి పవర్ పాలిటిక్స్. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనేక సార్లు సంచలన కామెంట్స్ చేశారు. తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే తానే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతానని ప్రకటించారు. బీఆర్ఎస్ ను క్షేత్రస్థాయిలో గట్టిగా ఎదుర్కొన్న అసలైన నాయకుడిని తానేనని ప్రకటించారు. అయితే రాజగోపాల్ రెడ్డి గనుక నిజంగానే సొంత పార్టీ పెట్టే సాహసం చేస్తే అది ఆయన పొలిటికల్ కెరీర్లోనే ఒక పెద్ద మలుపు అవుతుందని అంటున్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ ను వీడి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన మునుగోడు నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచాక మంత్రి పదవిపై ఆశపడ్డ రాజగోపాల్ రెడ్డి కోరికను అధిష్టానం పెద్దలు తీర్చడం లేదు. దాంతో తనలో ఉన్న అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. ఇప్పుడు కొత్త పార్టీ పెడతాననే సంకేతాలను కాంగ్రెస్ పెద్దలకు పంపే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. దాంతో ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణకే ముఖ్యమన్న టీపీసీసీ చీఫ్ పార్టీ లైన్ తప్పి ఎవరు మాట్లాడినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు హైకమాండ్ ఆయనకు హామీ ఇచ్చి ఉండవచ్చన్నారు మహేష్ గౌడ్. అయితే పార్టీ లైన్ దాటి మాట్లాడడానికి వీల్లేదన్నారు. అటు కొత్త పార్టీ ప్రకటనపై మాట్లాడిన ఆయన తమిళనాడు రాజకీయాలు వేరు, తెలంగాణ పాలిటిక్స్ వేరని అన్నారు. మొత్తం మీద ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచి మంత్రి పదవి సాధించుకోవడానికి ఆడుతున్న పక్కా బ్లాక్ మెయిలింగ్ చర్చ అన్న టాక్ వినిపిస్తుంది.
అయితే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. తనను కూడా క్యాబినెట్లోకి తీసుకోవాలనే డిమాండ్ ఆయనలో బలంగా ఉంది. అందుకే పార్టీ వీడతాననో లేదా కొత్త పార్టీ పెడతాననో బెదిరింపు ధోరణి ప్రదర్శిస్తున్నారని టాక్ సైతం వినిపిస్తుంది. చూడాలి మరి రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా, ఆలోపే కాంగ్రెస్ పెద్దలు ఆయనకు మంత్రి పదవి ఇస్తారా అనేది మాత్రం త్వరలోనే తేలనుంది.